నారాయణఖేడ్ నియోజకవర్గంలోని గవర్నమెంట్ హాస్పిటల్ అసలు ఏం జరిగింది? జ్వరం వచ్చింది అని చెప్పేసి వెళ్ళిన బాబుకి చెయ్యి పోవడానికి కారణం ఏముంది? ఒక చెయ్యి అనేది పూర్తిగా పనిచేయడం లేదు ఆ బాబుకి. ఆ బాబుకి అసలు ఏం జరిగింది అన్నది ఆ తల్లి మాటల్లోనే మనం వినమ్మా. చెప్పండి, మీ బాబుకి ఏంటి తొలకపోయారు, అసలు ఏమైంది? ఆడ కాంక్రీ గురుకులా ఉండే సార్, కాంక్రీలో గురుకులా ఉండే చక్కర వచ్చింది అంట. పిల్లగాడి ఇట్లా పడిపోయిందంట. పడిపోతే నారాయణఖేడ్లో తీసుకుపోయాడు. నారాయణఖేడ్లో తీసుకుపోయి గ్లూకోజ్ పెట్టినట్టు ఇలా ఇలా పెడితే ఇట్లా ఘోరంగా అయింది సార్. సంగారెడ్డిలో పట్టలేదు, మరి హైదరాబాద్ లో పోయినాం. ప్రైవేట్ హాస్పిటల్ చేయించారు, గవర్నమెంట్ హాస్పిటల్ చేసారు హైదరాబాద్ లో మీకు కిమ్స్ కొండాపూర్ హాస్పిటల్లో మీరు చేయించారు. మరి ఏమైంది అసలు? బాబుకు ఎంత ఖర్చు అయింది? అసలు ఎందుకోసం జరిగింది అంత? గ్లూకోజ్ పెడితే అయింది. గ్లూకోజ్ పెడితే ఇంత ఘోరంగా అయింది. అంటే గ్లూకోజ్ నరంకు పెట్టకుండా చర్మం కీయడం వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి బాబు చేయి పూర్తి పోవడానికి కారణమైంది. ఇది నారాయణఖేడ్ హాస్పిటల్ లోనే జరిగింది, గవర్నమెంట్ హాస్పిటల్. మీరు ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చెప్పించారు. ఎంత ఖర్చు అయింది ఇప్పటి వరకు? 8 లక్షలు అయింది సార్. 8 లక్షలు అయింది. ఒక డాక్టర్ నిర్లక్ష్యానికి పూర్తిగా ఒక బాబు ఫ్యూచర్ లో కోలుకోలేని దెబ్బ పడ్డది కదా, పూర్తిగా వికలాంగుడు అయింది కదా. ఈ రోజు ఎక్కడికన్నా వెళ్ళి జాబ్ చేసుకోవాలనుకున్నా కూడా వికలాంగుడు ఏ జాబ్ చేస్తాడు? గవర్నమెంట్ కూడా స్పందించాలి కదా. 9th క్లాస్ చదువుతున్న అబ్బాయికి ఇంకా ఫ్యూచర్ ఎంతో ఉంటది. తల్లిదండ్రులు కూడా పిల్లల పైన చాలా నమ్మకంగా ఉంటారు. మా కొడుకులు ఎదుగుతారు, ఎదిగిన తర్వాత మమ్మల్ని కూర్చోబెట్టి నడుపుతారు అని చెప్పేసి. వీళ్ళేమి ఉన్నతమైన కుటుంబం నుంచి రాలేదండి. చూడండి, మీరు చూస్తే ఇల్లు కూడా ఏదో సాదా సీదా బతుకుతున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ అందకపోతే ఈ వ్యవస్థ ఉన్నది ఎందుకు, పనిచేస్తుంది ఎందుకు, అసలు ఉపయోగం ఏమున్నది ఈ వ్యవస్థ వల్ల? ఒకసారి చదువుతున్న బాబుని జ్వరం వస్తుందని చెప్పేసి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే చెయ్యిపోయే విధంగా ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లని, సూపరింటెండెంట్ ని వెంటనే సస్పెండ్ చేయాలి. అది కాకుండా ఆ బాలుడికి కూడా భారీ నష్టపరిహారం కట్టించాలి. ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకొకసారి గవర్నమెంట్ హాస్పిటల్లో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారిది. సంజీవ్ రెడ్డి గారికి ఎందుకుంటున్నానంటే ఆయననే ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి ఇన్ఛార్జిగా విధులు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు హాస్పిటల్లో జరుగుతున్న ఇలాంటి ఇన్సిడెంట్కి వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ఛార్జిగా మీరు ఈ డాక్టర్స్ పైన చర్య తీసుకోవాలి. అదేవిధంగా బాధితులు ఎవరైతున్నారో ఆ బాధితులకు గుణంగా ఆదుకోవాలి. ప్రభుత్వం తరపున ఆ బాధితులకి సహకారాలు అందించాలి. 9th క్లాస్ చదువుతున్న బాబుకి వికలాంగుల్లాగా చేసిన ఈ డాక్టర్ల పైన కఠిన చర్యలు తీసుకోవాలా లేదా? ప్రజలారా ఒక్కసారి మీరే చెప్పండి. ఫ్యామిలీకి అండగా మరి మేము తోడుంటామని చెప్పేసి స్థానిక నాయకులు బీజేపీ నుంచి అన్నగారు ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం ఏ విధంగా ఆ ఫ్యామిలీకి అండగా ఉంటాడు అని చెప్పేసి. చెప్పండి అన్న. నమస్కారం, నా పేరు సాయిరామ్. నేను బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. మాకు మొన్న ప్రత్యక్షంగా నాకే ఒక సంఘటన జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో. దాని గారికి, డిప్యూటీ కలెక్టర్ గారికి డాక్టర్ పైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు అన్ని పేపర్లో ఆ వార్త రావడం జరిగింది. ఆ వార్త రావడంతో ఈ సంఘటన మా దృష్టికి రావడం జరిగింది. ఈ యొక్క బాధితులు ఎవరు అన్న, మాకు కూడా ఒక 6 నెలల కిందట ఇట్లాంటి అన్యాయం జరిగింది, మీతో ఏమైనా సాయం అయితే మాకు చేయగలుగుతారా అని చెప్పేసి వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. ఈరోజు మేము కంకి మండలం ఎనకమూరి పక్కన ఉన్నటువంటి గ్రామం తుకారాం తాండకు రావడం జరిగింది. వచ్చేసి చూస్తే ఇక్కడ పరిస్థితి, వాళ్ళు నిరుపేదలు ఉన్నారు. అబ్బాయి సురేష్ 9వ తరగతి చదువుతుండు, అది గవర్నమెంట్ హాస్టల్లో. ఎంత నిర్లక్ష్యం అంటే అక్కడ వైద్య సిబ్బందిది నరానికి ఇవ్వాల్సిన ఇంజెక్షన్ చర్మానికి ఇవ్వడం ద్వారా ఆ అబ్బాయి చేతికు ఇన్ఫెక్షన్ కావడం జరిగింది. అయినా కూడా వాళ్ళు ఇట్లా జరిగింది సార్ అంటే గట్టిగా వాళ్ళని బెదిరించి, డాక్టర్స్ ఏం చేస్తావు చేసుకో, ఏం కాదు, మీరు గట్టిగా మాట్లాడితే మీకు వచ్చే పైసలు కూడా రావని చెప్పేసి బెదిరించడం జరిగింది. బెదిరిస్తే వాళ్ళకు ఒకటే అబ్బాయి అంట. అబ్బాయి హీరోలా, చూడడానికి చాలా హీరోలా ఉన్నాడు. అబ్బాయిని ఏం కాపాడలే, వాళ్ళు ఏం చేయైతే చాలా వాపు వచ్చేసి చాలా వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్లో ఇప్పించి ఒక సుమారుగా 8 లక్షల పైనే ఖర్చు పెట్టారంట. అయినా కూడా ఈరోజు ఆ 9వ తరగతి బాలుడు ఈరోజు వికలాంగుడు, ఆ చేతు అసలు పనికి రాకుండా అయింది. వీళ్ళు చేసిన యొక్క నిర్లక్ష్యం వల్ల వీళ్ళు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ చేసే యొక్క
ఏమైతే వాళ్ళు చేసిరో తప్పిదం చేసిరో ఆ తప్పిదం వల్ల ఈరోజు ఆ బాలుడి యొక్క భవిష్యత్తు ఈరోజు ఒక చేతు లేకుండా అయిపోయింది. ఈ కుటుంబానికి మా వంతుగా న్యాయం పరంగా పోరాటం చేసి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళ పక్షాన ఈరోజు నిలవడం జరిగింది. మేము పేద ప్రజల పక్షాన నిలబడతా అని చెప్పేసి బీజేపీ నాయకులు సాయిరామన్న గారు అంటున్నారు. అదే విధంగా ఇక్కడ బీఎస్పీ నాయకులు కూడా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి వాళ్ళు కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి తెలుసుకుందాం. చెప్పండి అన్న. జై భీమ్ అందరికీ. నా పేరు హనుమల తుకారాం. నేను బీఎస్పీ అధ్యక్షుడు నారాయణఖేడ్. అదేవిధంగా ప్రజలందరూ గమనించాలి, ఇక్కడ దగ్గర ఇక్కడ 20 కిలోమీటర్ల దూరం ఉన్నది తాండా, తుకారాం తాండా. ఇక్కడ నుంచి నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి వీళ్ళు అబ్బాయిని తీసుకెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరితే వాళ్ళకి ఎంత నిర్లక్ష్యంగా డాక్టర్లు నిర్ణయించారంటే వాళ్ళ పరిస్థితి పిల్లగాని బాబుది ఇంజెక్షన్ ఇస్తే చెయ్యి మొత్తము ఆరోగ్యపరంగా వెళ్ళి పూర చెయ్యి మొత్తం తీసేసుకొని వచ్చారు. వాళ్ళ పిల్లగాడి జీవితం మొత్తం అంధకారంలో నెట్టేసారు. దీనికి పూర్తి బాధ్యతలు ఆ డాక్టర్లు, అక్కడ మానవ హక్కుల కమిషనర్ వరకు తీసుకెళ్లి ఆ పిల్లగాడి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వాళ్ళకు నష్టపరిహారం అందించాలి. కానీ డాక్టర్లు పూర్తిగా వీళ్ళకు తప్పుదోవ పట్టించి వీళ్ళకు వాళ్ళకు ఏం తెలియకుండా ఎంతో కొంత నడిచి వాళ్ళకు ఆ ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్లి వాళ్ళకు ఆపరేషన్ చేయించారు. కానీ పూర్తిగా కోలుకోలేని పరిస్థితి బాబుది. ఎంత నిర్లక్ష్యం ఉన్నది ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ నిర్లక్ష్యానికి వహించిన డాక్టర్ని, సూపరింటెండెంట్ వెంటనే సస్పెండ్ చేసేంత వరకు వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఈ పేదల పక్షాన తప్పకుండా మేము ముందు నుండి వాళ్ళకి ఇలా వాడతామని, మేము న్యాయం చేసిన వాడతామని ఈ సభగా తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాం. జై భీమ్.